ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లో సమ్మెలు చేయడానికి నిషేధం విధించింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద 6 నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లో సమ్మెలు చేయడానికి నిషేధం విధించింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద 6 నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ట్రాన్స్కో జెన్కోతో పాటు ఎంపీటీసీఎల్లో మాత్రం సమ్మె చేయడానికి మాత్రం వీల్లేదంటూ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కేసు కూడా ప్రయోగిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. 6 నెలల పాటు కూడా ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. అంటే రానున్న రోజుల్లో మాత్రం ఏదైతే ఆ ఉద్యోగులకు సంబంధించినందుకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో డైరెక్టర్లు నిన్న తొలగిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ డైరెక్టర్లు తొలగించిన తర్వాత మాత్రం ఆ ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఎక్కువ కాలం ఎవరు పనిచేస్తారో గతంలో ఒకే పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరు, అదేవిధంగా రిటైర్డ్ అయిన వారు ఏ పొజిషన్ లో ఎవరెవరు కొనసాగుతున్నారు దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో మాత్రం ఉద్యోగుల్ని ఆ విధుల నుంచి తొలగించే సమయంలో మాత్రం ఏమైనా సమ్మెకు పిలుపునివ్వడం కావచ్చు, అదేవిధంగా ఆ ధర్నాలు అలాంటివి చేయడం కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వం ముందుగా అలాంటి మాత్రం 6 నెలల పాటు ఎట్టి పరిస్థితుల మాత్రం సమ్మె చేయడానికి వీల్లేదు దృష్టిలో ప్రభుత్వం ఇప్పటివరకే ఆ ఉత్తర్వులో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పొచ్చు. విద్యుత్కు సంబంధించినంత వరకు మాత్రం విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇదంతా వర్తిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఉత్తర్వులో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఉద్యోగులకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే భారీగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. బదిలీలతో పాటు ఇప్పటివరకు ఎవరైతే 2013 సంవత్సరం కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం తర్వాత ఒక్క పొజిషన్ లో చాలా రోజుల పాటు కూడా పనిచేస్తున్న వారిపైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టింది. దాంతో పాటుగా ఎవరైతే అక్రమంగా విధుల్లో ఇప్పటివరకే ఉద్యోగాల్లో కూడా కొనసాగుతున్నారో వారిపైన కూడా ఆ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి ఇలాంటి సమయంలో మాట ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలి. కాబట్టి అందులో భాగంగానే పుష్పాన్ని కూడా ప్రయోగిస్తున్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు ఇప్పటివరకు తెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శిల్ప, అయితే ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లే కాకుండా ఇంకా వేరే ఇతర సంస్థల మీద కూడా ఇలా ఎస్మా చట్టం కింద ఏదైనా నిషేధం విధించే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికైతే ప్రభుత్వం మాత్రం ట్రాన్స్కో జెన్కో అదేవిధంగా ఎన్పీడీసీఎల్ మాత్రమే నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మాత్రం ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సమ్మె కార్యక్రమాలు కూడా చేపట్టకుండా కూడా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఎస్మాకు సంబంధించిన ప్రభుత్వం ఒక క్లారిటీ కొంత మాత్రం ఉత్తర్వులు కూడా జారీ చేస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. శిల్ప, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.